ఈ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటి అంటే జిల్లాలో యూరియా లభ్యత బట్టి అందరికీ తెలియజేయాలి అని ఈ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాము. జిల్లాలో ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి సరిపడినంత యూరియా అయితే ఉంది. మనము లాస్ట్ సంవత్సరానికి పోలిస్తే గత సంవత్సరం మనము జూన్ ఎండ్ నాటికి మనము దాదాపు 4732 మెట్రిక్ టన్నులు యూరియా అమ్మాము. బట్ ఈ సంవత్సరం చూస్తే మనం దాదాపు 10,088 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ అమ్మాము. అంటే లాస్ట్ టైం కన్నా డబల్ యూరియా ఆల్రెడీ అమ్మడం జరిగింది. యాక్చువల్లీ ఆల్రెడీ ఈ నాటికి నిన్న నాటికి 54,805 మంది రైతులు ఆల్రెడీ యూరియాని కొనుగోలు చేశారు. ఎక్కడా కూడా లభ్యత బట్టి ఆందోళన చెందే అవసరం లేదు. రైతులందరికీ కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో వచ్చే యూరియాని కొంతమంది రైతులు తొందరగా కొనడం వల్ల తర్వాత వచ్చే రైతులకి యూరియా ఇబ్బంది రాకూడదు అనే ఉద్దేశంతో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్ సప్లై యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా, కాకినాడ జిల్లా 2 జిల్లాలని ఈ నేషనల్ లెవెల్ యాప్కి పైలట్గా తీసుకోవడం జరిగింది. కొత్త యాప్ అవ్వడం వల్ల బిగినింగ్లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తిన మాట వాస్తవమే. కానీ ఆ అన్ని సాంకేతిక సమస్యల్ని కూడా వెంటనే ఢిల్లీకి చేరవేయడము, ఢిల్లీ నుంచి దాన్ని సాల్వ్ చేయడము, ఎక్కడైనా సాల్వ్ అవ్వడానికి ఇబ్బంది ఉంటే వెంటనే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు, ఈవెన్ సీఎం ఆఫీస్లో ఉన్న అధికారులు వెంటనే ఆ ఇష్యూని ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి సత్వరంగా పరిష్కారం చేయడం వల్ల ఈరోజు యూరియా సరఫరా అనేది చాలా స్మూత్గా జరుగుతుంది. ఇప్పటికీ మనం చూసే ఒకే ఒక ఇష్యూ అంటే అక్కడక్కడ సర్వర్ స్లో అవ్వడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అది జరిగినా కూడా వెంటనే మేము మాట్లాడుతున్నాము. విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ రిజాల్వింగ్ ద ఇష్యూ ఆల్సో. అలాంటి చిన్న మేనేజబుల్ సాంకేతిక సమస్యలు తప్ప ఓవరాల్గా యూరియా పైన ఎటువంటి ప్రాబ్లం లేదు. యూరియా లభ్యత కూడా ఉంది, రైతులకి అందుతూనే ఉంది. సో ప్రతి రైతన్నా కూడా దీన్ని ధైర్యంగా తీసుకొని యూరియా గురించి వరి అవ్వకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరుకుంటున్నాను. యాక్చువల్లీ మరొకసారి చెప్తున్నాను, ప్రతి రైతుకి, ప్రతి మడికి, ప్రతి పొలానికి అవసరమైనంత సరిపడినంత యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. దాన్ని సమర్థవంతంగా